శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వికలాంగులు కాదు విధివంచితులు, దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించాలన్న ఎమ్మెల్యే గంగుల. దివ్యాంగులకు 3 చక్రాల వాహనాల పంపిణీ. కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు పరిశీలించిన ఎంపీ వంశీకృష్ణ. పనులు జరుగుతున్న తీరుపై ఆరా. కేంద్ర ప్రభుత్వానికి ఏపీపై ఉన్న శ్రద్ధ తెలంగాణపై లేకుండా పోయిందని ఆవేదన. మాజీ మంత్రి స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే గంగుల, విజయరమణారావు, కవ్వంపల్లి. కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో స్వర్గీయ దామోదర్ రెడ్డి పాత్ర మరువలేనిదని వెల్లడి. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి రాష్ట్ర స్థాయిలో 3 అవార్డులు. అభినందిస్తున్న అధికారులు ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని సూచన. వికలాంగులు కాదు విధి వంచితులన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. దివ్యాంగులకు సమాజంలో సమాన అవకాశాలు కల్పించాలన్న బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని TNTO ఫంక్షన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీ టీచర్లకు మొబైళ్లను, దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలను పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కునారం రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పరిశీలించారు. పార్లమెంట్ పర్యటనలో భాగంగా ఆయన ఈ పనులను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణంలో పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంతో పెండింగ్ ప్రాజెక్టులపై చర్చలు జరిపామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా భారీ నిధులు కేటాయించబడినట్లు పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రాంతానికి సంబంధించిన కీలక అంశాల్లో న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ ఏర్పాటు, ESI ఆసుపత్రి వంటి ప్రాజెక్టులకు అనుమతులు వచ్చినప్పటికీ ఇప్పటికీ నిధులు విడుదల జరగలేదన్నారు. తెలంగాణలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని, ముఖ్యంగా రైల్వే ఫ్లైఓవర్లు, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాల్లో కేంద్రం స్పందించలేదని కోరారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉద్యోగులు, ఉపాధి అవకాశాల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వానికి వినతులు అందించామని తెలిపారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఏమి చేశారనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆయన ప్రశ్నించారు. పెద్దపల్లి పార్లమెంట్ మంజూరైన 9 రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి కొన్ని లక్షలాది కోట్లు ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తున్నారు, కానీ మన తెలంగాణకి న్యాయం జరుగుతలేదని చెప్పి ఈసారి పార్లమెంట్లో స్పష్టంగా వాయిస్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మన పెద్దపల్లి ఎయిర్పోర్ట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మీరు అందరు చూస్తున్నారు, గత 2 సంవత్సరాలకి వెళ్ళి మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ కేవలము వాళ్ళ అలయన్స్లో ఉన్న పార్టీలకు వాళ్ళు మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, కానీ తెలంగాణలో మనకు గత 12 సంవత్సరాలకి వెళ్ళి కేవలం ఒకటే ఎయిర్పోర్ట్ ఉన్నది, అది హైదరాబాద్లో. మళ్ళా ఇతర ప్రాంతాలకి, డిస్ట్రిక్ట్ లెవెల్ ఏదైతే డిమాండ్ ఉన్నదో అక్కడ మనకు అట్లీస్ట్ ఒక 4-5 ఎయిర్పోర్ట్లు కావాలని చెప్పి ప్రపోజల్ పెట్టినప్పటికీ కూడా
కేవలము వరంగల్ ఒకటే క్లియర్ చేసినారు, అది కూడా పేపర్ మీదనే. ఆన్ గ్రౌండ్ చూస్తే చాలా డిలేజ్ అవుతున్నాయి. ఇది కేవలము నిర్లక్ష్యము, వాళ్ళకి ఇష్టం వచ్చిన పార్టీకి మేము సపోర్ట్ చేస్తామన్నట్టు ప్రవర్తిస్తే మేము ఊరుకోమని చెప్పి అమరావతి బిల్లు పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ అభివృద్ధిలో మాజీ మంత్రి స్వర్గీయ ముద్దసాని దామోదర్ పాత్ర మరవలేనిదన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ సదాశివపల్లి నూతనంగా ఏర్పాటు చేసిన ముద్దసాని దామోదర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గంగుల కమలాకర్, విజయరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణలు ముద్దసాని దామోదర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పెద్దపల్లి చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయిలో 3 అవార్డులు సాధించింది. వైద్య సేవలు అందించడంలో కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిలిచింది. అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను 3 విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో అవార్డులకు జిల్లా ఆసుపత్రిని ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక అవార్డులు పొందిన ఘనత పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి దక్కింది. జిల్లా ఆసుపత్రి 3 విభాగాల్లో అవార్డుకు ఎంపికైంది. బెస్ట్ సూపరింటెండెంట్ కేటగిరీలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అనెస్థీషియా సివిల్ సర్జన్గా డాక్టర్ కొండా శ్రీధర్, ఆరోగ్యశ్రీ కేసుల్లో రాష్ట్రంలో ప్రథమ స్థాయిలో నిలిచినందుకు మరో అవార్డు, టీ హబ్ ద్వారా అత్యధిక రక్త పరీక్షలు చేసినందుకు గాను మరో అవార్డు సొంతం చేసుకున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ అవార్డులను జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండా శ్రీధర్ మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చేతుల మీదుగా అందుకున్నారు. రేడియాలజీ డిపార్ట్మెంట్ తరపున ఎక్కువ స్కానింగ్ చేసినందుకు డాక్టర్ సంధ్యారాణి అవార్డు అందుకున్నారు. జిల్లా ఆసుపత్రికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కడం పట్ల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యులు, సిబ్బందులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్కు పలువురు అభినందనలు తెలిపారు. సందర్భంగా స్టేట్ వైడ్ 21 అవార్డులు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిక్లేర్ చేసింది. దాంట్లో 4 అవార్డులు స్టేట్ టాప్ 1 అవార్డ్స్ మన పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి రావడం అనేది ప్యూర్లీ ఇక్కడ పనిచేసే డాక్టర్ల బృందం అండ్ స్టాఫ్ని అంకితం చేస్తున్నారు. వారందరి సమిష్టి కృషి వల్లనే ఇది సాధ్యమైందని మరొకసారి నేను చెప్తున్నాను. దీనికి మాకు సహకరించిన చింతపట్ట విజయరావు గారు, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు అండ్ మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ప్రోత్సాహం, వీటన్నిటి వల్ల మా డాక్టర్ల సమిష్టి కృషి వల్లనే ఇది సాధ్యమైందని. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7ను పురస్కరించుకొని మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఉత్తమ సేవా పథకంలో భాగంగా రాష్ట్రం మొత్తం 21 అవార్డులు ప్రకటించారు. అందులో మన పెద్దపల్లి జిల్లా హాస్పిటల్కి 4 అవార్డులు రావడం మా అందరికీ గర్వకారణం. ఈ అవార్డులకు రావడానికి విశేష కృషి చేసిన మా DCHS గారు మరియు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ సార్ గారికి మరియు రేడియాలజీ విభాగంలో ఎంపిక చేయబడ్డ డాక్టర్ సంధ్యా మేడంకి మా డాక్టర్ల తరఫున, సిబ్బంది తరఫున, అందరి తరఫున నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. బండి సంజయ్ పేరు తలుచుకోనిదే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు పూట గడవదని పరిస్థితి నెలకొందన్నారు కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మాటలు పొంతన లేకుండా పోయాయన్నారు. గత 3 దశాబ్దాలుగా గత పాలకులు నగర సంస్థలో ఏర్పడే సమస్యలను పరిష్కరించక వదిలేయడంతో నేడు పెద్ద చిక్కుగా మారిందన్నారు.
పాలకవర్గం ఏర్పడి 2 మాసాలు కాకముందే పనులు చేయడం లేదని విమర్శించే నాయకులకు తెలివి లేదన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులైన స్మార్ట్ సిటీ నిధులు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అమృత్సర్ వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వ సహాయంతో బండి సంజయ్ కరీంనగర్కు తీసుకువచ్చారన్నారు. డంప్ యార్డ్ సమస్య కోసం కేంద్ర మంత్రి కట్టర్ను తీసుకువచ్చి సమస్యను వివరించి నిధులు కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నగరంలో నెలకొన్న సమస్యలపై కలిసి పనిచేసి నగర అభివృద్ధికి పాటుపడదామని పిలుపునిచ్చారు. నగరంలో నెలకొన్న డంపింగ్ యార్డ్, త్రాగునీటి సమస్య, రోడ్ల డ్రైనేజ్ సమస్యలపై చర్చించి ప్రజలకు జవాబుదారీతనంగా సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. బండి సంజయ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో ప్రజల దీవెనలతోటి మీ అందరి సహకారంతో ఎన్నుకోబడి ఇంకా 2 మాసాలు కూడా పూర్తి కాలేదు. ఈ 16వ తారీఖు వస్తే 2 మాసాలు మా పాలకవర్గం ఏర్పడి, కానీ కొంతమంది మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే వారి కడుపు మంట, వారి కళ్ళ మంట, వారికి ఉన్నటువంటి మానసిక క్షోభ, వారికి ఉన్నటువంటి మానసిక బాధ మరియు కాంగ్రెస్ పార్టీ నేతల మాటల్లో కనబడుతూ ఉన్నది. ఈరోజు మా మేయర్ గారు కులగాని శ్రీనివాస్ గారు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఎన్నుకోబడి ఇప్పుడిప్పుడే పాలనను ఎన్నుకోబడ్డ 15 రోజుల తర్వాతనే 90 రోజుల ప్రజాపాలన అని చెప్పి ప్రభుత్వం తీసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగా ప్రతిరోజు డివిజన్లలో తిరగడం, అధికారులతో సమన్వయపరుచుకుంటూ మా పాలకవర్గం, మా మేయర్ గారు పనిచేస్తూ ఉంటే, మేమందరం పనిచేస్తూ ఉంటే, ఈరోజు మరి మాట్లాడే మాటలు కాంగ్రెస్ పార్టీ కానీ ఏమాత్రం కూడా పొంతలు లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు నిరవాధిక సమ్మెకు దిగారు. ప్రభుత్వం జిల్లా కోర్టు భవనం నిర్మాణం కోసం రాఘవాపురంలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించగా ఆ స్థలం అనుకూలంగా లేదని న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాఘవాపురంలో కోర్టు ఏర్పాటు చేస్తే కక్షిదారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. ఈ మేరకు పెద్దపల్లి బార్ అసోసియేషన్ తీర్మానం ప్రకారం నేటి నుంచి నిరవాధిక సమ్మెకు పిలుపునిచ్చామన్నారు. జిల్లా కోర్టును రాఘవాపురంకి తరలించవద్దని, జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. రాఘవాపురం వద్దు, పెద్దపల్లి ముద్దు అనే నినాదాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ కోర్టు స్థలం ఎంపికలో సామాన్య ప్రజలు, కక్షిదారుల సౌలభ్యాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజానిధులు మద్దతును కూడా కోరుతున్నామన్నారు. జిల్లా కేంద్రంలో అనువైన స్థలం కేటాయించి కోర్టు భవనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కూర్చోవడానికి గల కారణం రాఘవాపూర్ కోర్టుని తరలింపు చేయాలనే ఆలోచన విరమించుకొని మాకు పెద్దపల్లి లోకల్లోనే కోర్టు స్థలాన్ని కేటాయించాలి అని ఒక డిమాండ్ చేస్తూ ఇక్కడ కూర్చున్నాం. రాఘవాపూర్ అనేది లోకల్ పెద్దపల్లి నుంచి చాలా దూరం అవుతుంది. ముఖ్యంగా మేము మహిళా న్యాయవాదులు ఒక 10 మంది ఉంటాం. అందరికీ ఫ్యామిలీస్, చిన్న పిల్లలు అందరు ఉన్నారు. మాకు పెద్దపల్లి నుంచి అక్కడ వరకు వెళ్ళి అప్ అండ్ డౌన్ చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మేము పిల్లల్ని చూసుకుంటూ, ఈ బాక్సులు కావచ్చు, ఫ్యామిలీని చూసుకుంటూ ఈ వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది పడతాం. కాబట్టి లోకల్లో కోర్టు ఏర్పాటు చేస్తే మా మహిళలందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం లిటిగెంట్ పబ్లిక్ కూడా చుట్టూ పల్లెటూరులోంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మిడిల్ ఆఫ్ ద సిటీ పెద్దపల్లిలో ల్యాండ్ కేటాయిస్తే, డిస్ట్రిక్ట్ కోర్టు నిర్మాణానికి ల్యాండ్ కేటాయిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. బస్సు సౌకర్యం కావచ్చు, హోటల్ కావచ్చు, ఫుడ్ ఫెసిలిటీ కావచ్చు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ కక్షిదారులందరికీ కూడా పెద్దపల్లి ఊరు మధ్యలో కోర్టు కేటాయిస్తే న్యాయస్థానం ఏర్పాటు చేయడానికి మరి రాఘవాపూర్లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. పెద్దపల్లిలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అడ్వకేట్స్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లిటిగేట్ పబ్లిక్ అంటే కక్షిదారులు అందరూ కూడా 8 కిలోమీటర్ల దూరం వెళ్ళి రావాలంటే ఆ గుట్టకు ఏమీ వసతులు లేని కాడ ఉండాలంటే చాలా ఇబ్బందికరంగా కక్షిదారులకు ఉంటుందని చెప్పి అందరం కూడా ఏకగ్రీవంగా నిన్న మా యొక్క బార్ అసోసియేషన్ లోపల జనరల్ బాడీ మీటింగ్లో తీర్మానం చేశాం.
దాని ప్రకారంగా పెద్దపల్లి పట్టణ పరిధి లోపల మాకు తగినంత స్థలాన్ని కేటాయించి మరి పెద్దపల్లికి శాంక్షన్ అయినటువంటి జిల్లా కోర్టు భవనాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము కోర్టు విధులకు జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. గత కొంతకాలంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని పలుమార్లు విన్నవించినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్నను విక్రయించేందుకు సరైన కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మద్దతు ధర 2200 రూపాయలు ఉండగా వ్యాపారులు కేవలం 1700 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. దీంతో పెద్ద ఎత్తున నష్టపోతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో పాత బస్టాండ్ వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. రాకపోకల అంతరాయం కూడా కలిగింది. గతంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం జరుగుతోందని వారు విమర్శించారు. తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామానికి ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు సహకరించాలని స్వప్న స్వదేశ్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు స్వప్నారావు అన్నారు. స్వప్న స్వదేశ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఉచితంగా క్లాత్ బ్యాగులను అందజేశారు. బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామంలో స్వప్న స్వదేశ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించి మొదటి బ్యాచ్లో 20 మంది మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు వారితో క్లాత్ బ్యాగులను కుట్టించి గ్రామంలో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు డాక్టర్ స్వప్నారావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే నష్టాలను గ్రామస్తులకు వివరించి గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఒకే గ్రామం కాకుండా త్వరలోనే మండల వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఉచితంగా క్లాత్ బ్యాగులను అందించినట్టు తెలిపారు. స్వప్న స్వదేశ్ అనే చారిటీ తరపున మేము ఈ మన గ్రామానికి రామన్నపేట గ్రామానికి ఈ ప్లాస్టిక్ నివారణ తరపున కాటన్ బట్ట సంచులు ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మాకు సహకరించిన స్వప్నకి అండ్ అనిల్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. స్వప్న స్వదేశ్ చారిటీ తరఫున మేము కుట్టు మిషన్ నేర్చుకోవడం జరుగుతుంది. దాని ద్వారా కొంచెం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి బట్ట సంచులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అవి స్వయంగా మేమే మిషన్ మీద కుట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే రూరల్ ఎంపవర్మెంట్ అండి. స్వప్న స్వదేశ్ అనేది రూరల్ విలేజెస్కి వెళ్ళి అక్కడే ట్రైనింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి ఉపాధి ఇవ్వడానికి స్టార్ట్ చేసిన ఒక సంస్థ. సో ఆ సంస్థ నుండి నేర్చుకున్న వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతితో ఉన్న క్లాత్ బ్యాగ్స్ని ఊరంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్లాస్టిక్ నివారణ కోసం అని చెప్పేసి మా వంతు మెసేజ్ ఇస్తామన్నారు. సో దానికోసం ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. సో ఇది ఇక్కడితో ఆగిపోదండి, అన్ని విలేజెస్కి ఈ మెసేజ్ని మేము పాస్ చేయాలి అనుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూండారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి భీమయ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ భీమయ్య మాట్లాడుతూ చిన్నారుల్లో ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించేందుకు ప్రాథమిక స్థాయిలోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో కూడా అరుదుగా కనిపించే మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని గూండారం పాఠశాలలో నిర్వహించడం విశేషమని కొనియాడారు. విద్యార్థులు తమ పాత్రలను సమర్థవంతంగా పోషించి సభను నిజమైన పార్లమెంట్ తరహాలో నడిపించడం ప్రశంసనీయమని అన్నారు. విద్యుత్ ఆర్టిజన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర సిఐటియు కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. కరీంనగర్లోని విద్యుత్ భవన్ ఎదుట ఆర్టిజన్లు చేస్తున్న సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విద్యుత్ ఆర్టిజన్లు ఒక కేటగిరీగా ఏర్పడినప్పటి నుండి వారికి ఏపీఎస్ఈబీ రెగ్యులేషన్ వర్తింపజేయాలని కోరారు. ఒక కేటగిరీ కార్మికులకు ఇంకొక కేటగిరీ కార్మికులను ఎగదోస యాజమాన్యం ఎత్తుగడలను తిప్పికొట్టాలన్నారు. గతంలో లాగే ఆర్టిజన్ల స్థానంలో శాశ్వత ఉద్యోగులకు డ్యూటీలు వేసే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గిట్ల ముకుందారెడ్డి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సంతోష్, నాయకులు నౌస్విలాల్, శివకృష్ణ, ఆర్టిజన్స్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
సమ్మె ఈరోజు ప్రారంభించినాము. ఈ టీవీఏఈ జేఏసీ దఫాలుగా యాజమాన్యానికి మా యొక్క సమస్యలపై విన్నవించడం జరిగింది. అయినా కూడా యాజమాన్యము ఇప్పటివరకు కూడా స్పందించలేదు, కనీసం చర్చలు కూడా పిలవలేదు. కావున ఈ రోజు నుండి మేము నిరవధిక సమ్మెలోకి వెళ్ళదలుచుకున్నాము. మేము కోరుకునేది గొంతమ్మ కోరికలేం కాదు. మాకు మా యొక్క న్యాయబద్ధమైన డిమాండ్లు ఏమిటంటే విద్యా అర్హతలను బట్టి వెంటనే రెగ్యులర్ పోస్టుల్లోకి కన్వర్షన్ చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ ఎలాంటి ఆర్థిక భారం కూడా పడదు, మరియు సంస్థకు ఎటువంటి ఆర్థిక భారం కూడా ఇబ్బంది ఉండదని తెలియజేసుకుంటాం. ఈ యొక్క ఆర్టిజన్ల సమస్య గత 2-3 సంవత్సరాల నుండి మేము ప్రభుత్వానికి చెప్పుకుంటూ వస్తున్నా కూడా మా విషయం ఏంటంటే 1946 రూల్స్ మాకు అమలు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రూల్స్ను తీసేసి స్వాతంత్రానికంటే ముందు రూల్ను పెట్టి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. ఒకే సంస్థలో 2 రూల్స్ చేశారు. ఆ విధంగా చేయకుండా మాకు ఏపీసీబీ సర్వీస్ రూల్స్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. టార్గెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు న్యాయం చేస్తా అన్నది ఆ మాట నిలబెట్టుకోమని ముఖ్యమంత్రి గారికి, పవర్ మినిస్టర్ గారికి ఒకటే కోరుకుంటాను. ఈ మాట నిలబెట్టుకునేంత వరకు మేము స్ట్రైక్లో ఉంటామని నిర్ణయించుకున్నాం. ఏళ్ల తరబడి మెదడు సమస్యతో బాధపడుతూ పదే శస్త్రచికిత్సలు చేయించుకున్న ఉపశమనం పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కరీంనగర్కు చెందిన ఒక మధ్య వయస్కుడికి అత్యాధునిక న్యూరో ఎండోస్కోపిక్ చికిత్స ద్వారా కొత్త జీవితం లభించింది. దాదాపు 10 సార్లు శస్త్రచికిత్సలు విఫలమైన తర్వాత కూడా పట్టువదలని వైద్యులు మెదడులోని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టడం విశేషం. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ వ్యక్తి కొంతకాలంగా తీవ్రమైన తలనొప్పి, అతిగా నిద్రపోవడం, రోజువారీ పనులు చేసుకోలేకపోవడం, అలసట, అసహనం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పలు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించగా ఆయనకు హైడ్రోసెఫాలస్ అనే మెదడు సంబంధిత సమస్య ఉన్నట్లు నిర్ధారించారు. రోగి విషయంలో షాంట్ పదే బ్లాక్ అవ్వడం, ఇన్ఫెక్షన్లు రావడం, మళ్ళీ సర్జరీలు అవసరం కావడం వల్ల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. పదే ఆపరేషన్లు చేయించుకోవడంతో రోగి మరియు కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరి ప్రయత్నంగా వారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రమేష్ శీషు కొల్లీని సంప్రదించారు. రోగి పూర్తి వైద్య చరిత్ర, పాత శస్త్రచికిత్సల వివరాలు, స్కానింగ్ రిపోర్ట్లను పరిశీలించిన అనంతరం డాక్టర్ రమేష్ బృందం అత్యాధునిక న్యూరో ఎండోస్కోపీ విధానాన్ని ఉపయోగించి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించింది. ఈ విధానంలో ఎటువంటి బయటి ట్యూబులు లేదా షాంట్లు ఉపయోగించకుండా మెదడులో పేరుకుపోయిన ద్రవం సహజంగా ప్రవహించేలా ఒక కొత్త మార్గాన్ని సృష్టించారు. చిన్న రంధ్రం ద్వారా ఎండోస్కోప్ సహాయంతో నిర్వహించే ఈ మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ అత్యంత క్లిష్టమైనదైన వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడింది. గత 4 నెలలుగా ఎటువంటి సమస్యలు లేకుండా ఆయన సాధారణ జీవితం గడుపుతున్నారు. న్యూరో ఎండోస్కోపీ ప్రొసీజర్ గురించి చెప్పడానికి మనకి చాలా వరకు ఈ ప్రొసీజర్ గురించి అవేర్నెస్ లేదు. ఇప్పుడు డెంగ్యూ ఉంది, అందరికీ ఏం ట్రీట్మెంట్ చేయాలి, ప్లేట్లెట్స్ ఎట్లా ఇవ్వాలి, ఎప్పుడు పోవాలి, జ్వరం ఎప్పుడు వస్తే ఏం చేయాలి అన్నీ తెలుసు. కానీ ఎండోస్కోపీ అంటేనే అసలు అవేర్నెస్సే లేదు. తెలుసు అందరికీ, కానీ ఎప్పుడు వెళ్ళాలి, ఎందుకు చేయాలి, ఏం చేస్తే బెనిఫిట్ వస్తుంది అనేదే తెలియదు. సో న్యూరో ఎండోస్కోపీ అనేది అంటే చిన్న హోల్తోనే లోపల ఉన్న ప్రాబ్లం క్లియర్ చేసేలాగా, గడ్డ కానీ, వాటర్ కానీ, లేకపోతే ట్యూమర్ కానీ తీసేసేలాగా. కానీ ప్రతిదీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్స్ ఇన్సైడ్ ద బ్రెయిన్లో గడ్డ ఉంటే నేను ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయ్యే వరకు ఒక 10 సెంటీమీటర్ బ్రెయిన్ డిస్ట్రాయ్ చేయాలి. సో ఈ 10 సెంటీమీటర్ డిస్ట్రాయ్ చేయకుండా ఆ పాత్వే యూటిలైజ్ చేసుకొని ఆ చిన్న స్కోప్ పెట్టి దాన్ని రిలీజ్ చేస్తాం. సో దాన్ని తీసేస్తాం, ఆ ప్రాబ్లమ్ని తీసేస్తాం. ఇప్పుడు మన ఇండెక్స్ పేషెంట్, ఈ పేషెంట్లో ఏం జరిగిందంటే బ్రెయిన్లో వాటర్ ఉంటాయి. బ్రెయిన్లో వాటర్ ఉన్నప్పుడు ఎవరి బ్రెయిన్లో అయినా వాటర్ ఉంటాయి. ఆ వాటర్ ఒక దగ్గర ప్రొడ్యూస్ అయ్యి, ఒక దగ్గర సర్క్యులేట్ అయ్యి, ఇంకో దగ్గర అబ్జార్బ్ అవుతాయి. కానీ ఎప్పుడైతే వాటర్లో ప్రాబ్లం వస్తుందో అంటే ఇవన్నీ ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. అబ్జార్ప్షన్కి దీనికి అంటే ఇది ప్రొడ్యూస్ చేస్తుంటేనే ఇది అబ్జార్బ్ చేయాలని ఉండదు. సో ఇది ప్రొడ్యూస్ చేస్తుంటుంది. బై ఛాన్స్ అబ్జార్ప్షన్ బ్లాక్ అయిందంటే ఇది ప్రొడ్యూషన్ అట్లే చేస్తుంది. ఇక్కడ హైదరాబాద్కి వెళ్తే అక్కడ ఆపరేషన్ చేశారు, అది ఫెయిల్ అయింది. మళ్ళీ ఇక్కడ సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ దగ్గరికి వెళ్తే అక్కడ సారు ఎండోస్కోప్ చేశారు. ఎండోస్కోప్ చేస్తే దాని ద్వారా మాట వెళ్ళడం జరుగుతుంది.
నాకు 6 నెలలు అవుతుంది. ఇప్పుడు బాగానే ఉంది. నా వయసు 32. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తుంది. అల్లు అర్జున్ జన్మదిన సందర్భంగా కరీంనగర్లోని అనాథాశ్రమంలో టీమ్ ఐకాన్ వాళ్ళు పిల్లలకు బుక్స్, ఫుడ్స్, పెన్స్, ఫ్రూట్స్ పంపించడం జరిగింది. పిల్లలతో కేక్ కట్ చేయించడం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గువ్వ సంతోష్ పాల్గొని టీమ్ ఐకాన్ వాళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి చరణ్, విష్ణు, శివకుమార్, అనిల్, రమేష్, మనీష్, శివ, అభిరామ్, దిలీప్, గణేష్ పాల్గొన్నారు. ఈరోజు మా అభిమాన నటుడు అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా టీమ్ ఐకాన్ వాళ్ళు ఈరోజు ఇక్కడ అనాథాశ్రమంలో బుక్స్ పంపిణీ మరియు కేక్ కటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈరోజు దీనికి సహకరించినటువంటి అల్లు ఐకాన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి మంచి పనులు ఇంకా మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ నెల 14న కరీంనగర్లో జరగబోయే బీఎస్పీ బహిరంగ సభ పోస్టర్ను జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద బీఎస్పీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14న కరీంనగర్లోని మహాత్మా జ్యోతి బాపులే సర్కిల్ మైదానంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఆదిలాబాద్ జోన్ పరిధిలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్ పార్లమెంట్ స్థాయిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలందరూ, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈ 4 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి బహుజన నాయకులందరూ కూడా ఈ కరీంనగర్ సర్కస్ గ్రౌండ్కు వచ్చి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పనే గొప్ప లక్ష్యంతో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి అయినటువంటి బెహెన్జీ మాయావతి గారు పిలుపు మేరకు ఈ రోజున హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలో ఈ రోజున వాల్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ కూడా అధిక సంఖ్యలో ఆ సభకు, బహిరంగ సభకు హాజరై విజయవంతం చేస్తారని చెప్పని ఈ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని బీఆర్ఎస్ పార్టీ తిమ్మాపూర్ మండల అధ్యక్షులు రావుల రమేష్ పక్కాగా అమలు చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ముగిలిపాలెం గ్రామంలో రమేష్ అన్న కానుకగా 1,50,000 రూపాయలతో ఏర్పాటు చేసిన వాటర్ కూలింగ్ మిషన్ను స్థానిక సర్పంచ్ తాట్ల తిరుపతితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తాట్ల తిరుపతి రావుల రమేష్కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రావుల రమేష్ మాట్లాడుతూ గ్రామంలో కూలింగ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి గ్రామస్తులకు తాగునీటిని అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మండలంలోని తమ పార్టీ సర్పంచ్లకే కాకుండా తమ కార్యకర్తల సూచనల మేరకు అవసరమైన గ్రామాల్లో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముగిలిపాలెం ప్లాంట్ నుండి వెళ్ళి ప్రజలందరికీ తక్కువ రేట్లో, అతి తక్కువ రేట్లో నీళ్ళు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలనే ఆలోచనతో ఇవాళ రావుల రమేష్ అన్న గారు ఒక కూలింగ్ మిషన్ ఇవ్వడం జరిగింది. అది చాలా సంతోషకరం. అన్నకు మేమందరము ఆయనకు రుణపడి ఉంటాము. ఇంకో రేట్లో ఉన్న ఈ వాటర్ను వినియోగించుకొని అందరూ మంచిగా వాడుకొని చాలా ఆనందంగా ఉండాలి. ఈ గ్రామ ప్రజలకు వాస్తవంగా నీటి సౌకర్యం ఇబ్బందులు కలగద్దని ఈ యొక్క మంచినీటి పథకమే కాదు, రెగ్యులర్గా పోయే వాటర్ పైప్ లైన్ లీకేజీలు కానీ, నెక్స్ట్ కరెంటు సమస్యలు కానీ, బోర్ల సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ అన్నీ దగ్గరుండి మేము ఇవాళ గ్రామ ప్రజలకు ఒకటి వెనుక ఒకటి అన్ని పనులు చేస్తూ వెళ్తున్నాము. దయచేసి ప్రజలందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఈ సహకారాన్ని మేము చాలా ఆనందంగా స్వీకరించి టీఆర్ఎస్ మండలంలో సర్పంచులు గెలిచిన ప్రతి గ్రామానికి నా సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినందుకు ముందుగా మొగిలిపాలెం గ్రామంలో కూల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి మొగిలిపాలెం గ్రామ ప్రజలు, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, వివిధ పార్టీ కార్యకర్తలు అందరూ మా పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు
ముఖ్యంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా మొగిలిపాలెంకు కావలసిన నాకు కావలసిన సదుపాయాలు నా వంతు వరకు సాధ్యమైనంత వరకు తోచిన సహాయం చేస్తాను. ఇప్పుడు సర్పంచి గ్రామ పాలకవర్గం మినరల్ వాటర్లు బయట 40 రూపీస్ ఉంటే వీళ్ళు నిర్ణయం 25 రూపాయలకే 20 లీటర్ వాటర్ ప్లాంట్ ఇస్తారు. ఇది మంచి నిర్ణయం. పేద బీద ప్రజలకు ఈ ఎండాకాలంలో మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఈ గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని అభినందిస్తున్నాను. ఇంకా మున్ముందు ఈ గ్రామ పంచాయతీ పాలకవర్గం మొగిలిపాలెం గ్రామ ప్రజలను అన్ని విధాల అన్ని రకాల అన్ని వార్డు సభ్యులు కూడా ఆదుకుంటారని చెప్పి. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని పెగడపల్లి సర్పంచ్ ఆరెల్లి రమేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా మంజూరైన 20 డ్యూయల్ డెస్క్ బెంచ్లు, సింగరేణి కాలరీస్ కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల కింద 2 కంప్యూటర్లతో పాటు డిజిటల్ టీవీని సర్పంచ్ ఆరెల్లి రమేష్, మండల విద్యాధికారి మహేష్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆరెల్లి రమేష్ మాట్లాడుతూ పెగడపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చెందుతుందన్నారు. సింగరేణి సంస్థ అందించిన ఈ సామాగ్రి విద్యార్థులకు ఎంతో మేలు చేస్తోంది. ముఖ్యంగా డిజిటల్ టీవీ, కంప్యూటర్ల ద్వారా విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా విజ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చు అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోందని, ప్రతి ఒక్క తల్లి తండ్రి వారి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపే విధంగా చూడాలన్నారు. పాఠశాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తామని తెలిపారు. మా పెగడపల్లికి కలెక్టర్ గారి చొరవతోని ఒక 10th క్లాస్కు 20 డ్యూయల్ డిస్కులు మరియు టీవీ, కంప్యూటర్సు అలాగే ఇవ్వడం పట్ల మేము కలెక్టర్ గారికి అభినందిస్తూ, అలాగే మా డిఓ మేడం గారు కూడా వారు కూడా మా పెగడపల్లి మీద మంచి మమకారం ఉండడం వల్ల వారికి మా పెగడపల్లి గ్రామ ప్రజలందరి తరఫున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, అలాగే మా పెగడపల్లి స్కూల్ను ఆదర్శంగా నిలవాలని మరియు మేమంతా మా పెగడపల్లిలో కష్టపడి విద్యార్థులను చేర్పిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి 33/11 kV సబ్ స్టేషన్ మంజూరు. 3,10,00,000తో సబ్ స్టేషన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తూ సబ్ స్టేషన్ స్థలాన్ని గ్రామ సర్పంచ్ మహేష్ యాదవ్, ఉప సర్పంచ్ బాబు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో వోల్టేజ్ విద్యుత్ సమస్య పంట పొలాల్లో, గృహాలలో తరచుగా ఏర్పడుతోందని, మా గ్రామానికి సబ్స్టేషన్ మంజూరుకు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్కి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ఎన్డీపీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, అధికారులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మాది భీముని మల్లారెడ్డిపేట మండలం గంభీరావుపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. మా గ్రామంలో కరెంటు కొరత చాలా ఉండేది. ఇంతకుముందు కొత్తపల్లి నుండి లింగనపేటకి వచ్చి, లింగనపేట నుండి మాకు సింగిల్ లైన్ రావాలంటే మోటార్ లో వోల్టేజ్ వచ్చి రైతులకు, ఇంట్లో ఉన్నటి ఇళ్ళకు అందరికీ బాగా ఇబ్బంది అయినది. ఆ విషయంపై మేము గవర్నమెంట్ ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం, స్పందించలేదు. ఈసారి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ సెస్సును తీసేసి ఎంపీటీసీఎల్లో కలిసిన వెంటనే మన మల్లారెడ్డిపేటకు సబ్స్టేషన్ శాంక్షన్ చేసినందుకు మండల అధ్యక్షులకు, అలాగే జిల్లా ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్న గారికి, ఆదిశీనన్న గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, అందరికీ మా గ్రామం తరఫున, మా పాలకవర్గం తరఫున, సర్పంచ్ తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో యాదాద్రి ప్రసిద్ధిగాంచిన ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇటీవల నిర్వహించిన బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయానికి గణనీయమైన ఆదాయం సమకూరినట్లు దేవాదాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వివిధ రకాల టెండర్ల ద్వారా 11,98,500 రూపాయలు రాగా, హుండీ ద్వారా 6,80,853 రూపాయలు,
మొత్తం 18,79,383 రూపాయలు ఆదాయం రాగా వచ్చిన మొత్తాన్ని ఆలయ ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించారు. ఈ మొత్తాన్ని ఆలయ అభివృద్ధి పనులకు వినియోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్ మాట్లాడుతూ గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ఎక్కువ ఆదాయం రావడం ఆనందకరమని, భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఉత్సవాల విజయవంతానికి గ్రామ ప్రజలు, భక్తులు, వివిధ శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేశారని ఆయన అభినందించారు. వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వివిధ రకాల టెండర్ల ద్వారా 11,98,500 రూపాయలు సమకూడడం జరిగింది. ఈరోజు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన హుండీ విప్పడం జరిగింది. హుండీ ఆదాయం 6,80,883 రూపాయలు, మొత్తం కలిపి 18,79,383 రూపాయలు ఆదాయం సమకూరినది. ఈ ఆదాయాన్ని బ్యాంకులో జమ చేయడం జరిగింది. దేవాలయానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో ఈ డబ్బును హుండీ లెక్కింపు చేయడం జరిగింది. గతంలో కంటే ఎక్కువ ఆదాయం స్వామివారికి వచ్చింది. మొత్తం 18,77,000 చిల్లర మొత్తం ఆదాయం సమకూర్చడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన గ్రామ పాలకవర్గ సభ్యులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి, పోలీసు వారికి, అదేవిధంగా వైద్య శాఖ వారికి. ముఖ్యాంశాలు మరోసారి. వికలాంగులు కాదు విధివంచితులు, దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించాలన్న ఎమ్మెల్యే గంగుల. దివ్యాంగులకు 3 చక్రాల వాహనాల పంపిణీ. కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు పరిశీలించిన ఎంపీ వంశీకృష్ణ. పనులు జరుగుతున్న తీరుపై ఆరా. కేంద్ర ప్రభుత్వానికి ఏపీపై ఉన్న శ్రద్ధ తెలంగాణపై లేకుండా పోయిందని ఆవేదన. మాజీ మంత్రి స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే గంగుల, విజయరమణారావు, కవ్వంపల్లి. కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో స్వర్గీయ దామోదర్ రెడ్డి పాత్ర మరువలేనిదని వెల్లడి. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి రాష్ట్ర స్థాయిలో 3 అవార్డులు. అభినందిస్తున్న అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని సూచన. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.